లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ముందు ఆయన ప్రత్యర్థులు పవన్ ఆయన భార్యా బిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించడం, దారుణమైన పోస్టులతో ఇబ్బంది పెట్టారు. ఎన్నికల తర్వాత పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ఇలాంటి వారు సైలెంట్ అయిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా కేటుగాళ్లు పవన్ కుటుంబాన్ని మరోసారి టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుకుంటున్నాడు. అయితే చిన్నారి చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో శంకర్ గాయపడ్డాడు. విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఈ సమాచారం తెలియడంతో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే ఆయన సింగపూర్ బయలుదేరారు. పవన్ కుమారుడికి ప్రమాద విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోడీ, సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ సహా పార్టీలు అతీతంగా నేతలు, సినీ ప్రముఖులు స్పందించారు. ప్రమాదంలో మార్క్ శంకర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం కుమారుని తీసుకుని పవన్ ఆయన సతీమణి అన్నా లెజ్నోవాలు హైదరాబాద్ నివాసానికి అయితే చేరుకున్నారు. అయితే తన బిడ్డ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడంతో అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు అర్పించడంతో పాటు తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అవసరమైన 17 లక్షల రూపాయలను కూడా విరాళంగా అందించారు. అన్నదాన భవనంలో స్వయంగా భక్తులకు తన చేతితో వడ్డించారు కూడా. భారతదేశానికి చెందిన వ్యక్తి కానప్పటికీ ఆమె పవన్ కళ్యాణ్ తో వివాహం జరిగిన నాటి నుంచి హిందూ సాంప్రదాయాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో అన్నా లెజ్నోవా తిరుమలకు వెళ్లడం, తలనీలాలు సమర్పించడంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. చివరికి సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేని చిన్నార్ మార్క్ శంకర్ పవనోవిచ్ పైన విమర్శలు రావడంపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు. మార్క్ శంకర్ పై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కర్నూలు జిల్లాకు చెందిన రఘు అలియాస్ పుష్పరాజ్ గా గుర్తించారు. ఇతను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు వీరాభిమాని అని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ఫ్యాన్ వార్ లో భాగంగానే రఘు పోస్టులు పెట్టాడని ఎస్పీ అయితే వివరించారు. మొత్తం మీద 4 మొబైల్స్, 14 ఈమెయిల్స్ ఆధారంగానే వీళ్ళు పోస్టులు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేశామని, దర్యాప్తులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని గుంటూరు ఎస్పీ వెల్లడించారు.